వీడియో చూసి అందరికీ నమస్కారం. ఇప్పుడే మాజీ మంత్రి పెద్దలు లక్ష్మారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు మా నాన్నగారు 69 ఉద్యమ కార్డు అయినట్టు మా నాన్న మా అమ్మ ఆవిష్కరణ వచ్చినటువంటి లక్ష్మారెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, అల్లమేశ్వర రెడ్డి గారికి, అంజన గారికి, ఎమ్మెల్సీ రవీంద్ర రెడ్డి గారికి మరియు మా గుప్త గారు, యాదయ్య గారు, ఇక్కడ చాలా మంది పెద్దలు తక్కువ సమయంలో ఆహ్వానించుకుంటే ఈరోజు మరి వచ్చినటువంటి మా అందరికీ, మా ఆత్మీయులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇప్పుడే చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. నేను ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఆల్మట్టి డ్యామ్ పెంపొందింది. మన బతుకుదేవే వ్యవసాయం. వ్యవసాయం లేకపోతే మన బతికిలేదు. ఇక్కడ ఏం లేవు, పెద్ద ఇండస్ట్రీస్ లేవు, వేరే ఏం లేవు. మన అందరం బతికేదాన్ని. ఇప్పటికే పోతిరేడుపాడు పొక్క పెట్టి అనేక అక్రమంగా నీళ్ళు తీసుకుపోతున్నారు. మన వర్షాకాలం ఎండాకాలం నాడు మొత్తం ఎండిపోయింది కృష్ణ. పైన కర్ణాటకలో కట్టినటువంటి బ్యారేజ్ల వల్ల, డ్యాంల వల్ల టోటల్ గా నీళ్లు రాకుండా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారంటే 100 TMCల పైగా దాదాపు 1,50,000 ఎకరాల ల్యాండ్ ని అక్వైర్ చేసి 100 TMCల పైన నీళ్లు ఆగేటట్టు చేస్తున్నారంటే ఇక అది అయిన తర్వాత కృష్ణా వాటర్ తీర్చక ముందే, పంపకాలు కాకముందే, ట్రిబ్యునల్ తీర్పులు ఇంకా రాకముందే ఇలా ఎక్కడో అక్కడ నీళ్ళు తీసుకపోతే మనం పాలమూరు ఎట్లా బతకాలి? మహబూబ్నగర్లో బతుకులలో వద్దా? ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత నీళ్లు రాకపోతే ఈ నీళ్ళని ఎట్లా నింపాలి? దానికి అందరము పోరాటం చేయాల్సిన అవసరం. తమిళనాడులో ఏదైనా గొడవ, తమిళనాడుకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే పార్టీలకు అతీతంగా చేస్తారు. మరి ఇక్కడ ఏమైంది? కనీసం మన జిల్లాల్లో ఉన్న అందరూ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒత్తిడి తేవాలి, అనేక రూపాల్లో ఉద్యమాలు చేయాలి, ఆపాల్సిందే, కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిందే. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ వ్యవస్థమని ప్రధానమంత్రి గారు చెప్పారు, సుష్మా స్వరాజ్ గారు చెప్పారు. ఇదే మహబూబ్నగర్ జిల్లాలో. మరి ఉన్న పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోగా పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టుకుంటూ వస్తే పాలమూరు ఏమైపోవాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మొత్తం ఎడారిగా మారే పరిస్థితి వస్తుంది. మనం ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని రిజర్వాయర్లు కట్టుకున్నా నీళ్లు రాకపోతే ఏం చేయడానికి? ఒక పక్కన కాలువలు టెండర్ అయినా క్యాన్సిల్ చేసింది. దాన్ని వెంటనే పిలవాలి, టెండర్లు పిలిచి మిగిలిన కంప్లీట్ చేసి నీళ్లు ఇవ్వాలి. ఇది నేను చేసినా, నీళ్ళు చేసినా అనేది కాదు. అందరూ సమైక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందరం సమైక్యంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదు. పార్టీలకు అతీతంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అది ఢిల్లీలో చేద్దామంటే ఢిల్లీలో చేద్దాం, ఇక్కడ చేద్దామంటే చేద్దాం. దానికి బాధ్యులు కేంద్రం ఎక్కువ బాధ్యత ఉంటుంది కనుక, కర్ణాటక కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కనుక మరి ఇక్కడ ప్రభుత్వం ఒత్తిడి తేవాలి, ఆఫ్ చేయాలి. కేంద్రం కూడా జోక్యం కలిగించినట్టు చేయాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయాలి. ఇలా మేము ఉమ్మడి జిల్లాను మీరు చూడండి, అత్యధిక వ్యవసాయము, అగ్రికల్చర్ 14 కన్నా ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది చూడండి. ఇప్పుడు యూరియా కష్టాలు వచ్చినాయి. 10 ఏళ్లలో లేని కష్టం ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఆలోచన చేయాలి. ఉట్టిగా మేము మాట్లాడమని రేపు వాళ్ళు మళ్ళీ మాట్లాడి ఒకరి మీద ఒక విమర్శలు కాదు. నిజంగా ఎందుకు వచ్చింది యూరియా మీద 10 ఏళ్ళు లేదు? ఇప్పుడు ఎక్కడ తప్పులు జరిగినాయంటే సరిదిద్దుకోవాలి తప్ప ఉట్టిగా మాట్లాడితే కాదు కదా. కరెంటుకి ఎందుకు ఇప్పుడు పోతుంది? ఇప్పుడు 3 సార్లు ఇప్పటికి మళ్ళీ జనరేటర్లు వచ్చినాయి, ఇన్వర్టర్లు వచ్చినాయి. అప్పుడు పోయిన కరెంట్, ఫోన్ కరెంట్ ఇప్పుడు ఎందుకు పోతుంది? అప్పుడు యూరియా సంచులో కొరత లేదు, ఇప్పుడు ఎందుకు యూరియా కొరత ఉంది?
అప్పుడు రైతులకు కష్టాలు లేవు, ఇప్పుడు ఎందుకు రైతులకు కష్టాలు ఉన్నాయి? తాగడానికి ఇప్పుడు నీళ్లు మళ్ళా 4 రోజులకు 5 రోజులకు నీళ్లు ఎందుకు వస్తున్నాయి? కనీసం తాగే నీళ్ళు క్లోరినేషన్ చేస్తుందా లేదా చెక్ చేయండి, విలేకరులు కూడా చెక్ చేయండి. వచ్చి నీళ్ళు వచ్చినట్లు వస్తున్నాయి, అక్కడ క్లోరినేషన్ అయితే లేదు, బ్లీచింగ్ పౌడర్ లేదని చెప్తున్నారు, ఎందుకు లేదు సమీక్షించుకోండి. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలను సరి చేసుకోవాలి తప్ప ఇక మాట్లాడినాం కదా అని మాట్లాడితే నష్టం మనకే అవుతుంది. ఉమ్మడి జిల్లా బాగుపడ్డదా లేదా? ఎన్ని పంటలు పడినాయి, ఎన్ని గోడౌన్లు తెచ్చినాం, ఎన్ని గోడౌన్లలో యూరియా నింపినాం, ఇవాళ ఎందుకు లేదు? మహబూబ్ నగర్ లో ఒక చిన్న ఇండస్ట్రీ లేకుండా ఉన్న కాటన్ మిల్ బంద్ అయింది. మరి 10,000 మందికి ఉపాధి అవకాశం కలిగించే అంత పెద్ద అమరావతి ఇండస్ట్రీ తెస్తే పొల్యూషన్ అని చెప్పి పుకార్లు కొట్టించింది. మరి ఇవాళ ఎక్కడ పొల్యూషన్? ఇవాళ ఉద్యోగాలు ఎట్లా చేస్తారు? ఆలోచన చేయాలి కదా. దానివల్ల ప్రతిష్ట పెరిగిందా? 10,000 కుటుంబాలు మహబూబ్నగర్కి వస్తే పాలోనికి, కూరగాయలోనికి, పండ్లోనికి గిరాకీ పెరుగుతుందా లేదా? ఆలోచన చేయండి. అలాంటి 10 వస్తుండే, ఇంకా 10 ప్లాన్ చేస్తాం, 40 పెద్ద హాస్పిటల్. ఒక హాస్పిటల్ ఉందా రాష్ట్రంలో? ఒక హాస్పిటల్ ఎక్కడ ఉందా? జిల్లా హెడ్ క్వార్టర్ జడ్చర్లకు ఉపయోగపడుతుంది, కొడంగల్కు, కోసికి, నారాయణపేటకు ఉపయోగపడుతుంది, దేవరకర్రకు ఉపయోగపడుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్ అంటే అందరికి ఉపయోగపడుతుంది. వీళ్ళందరి సహకారంతోనే చేస్తాం. పెద్దది మీరు చేయాల్సినవి రోప్వే దాదాపు 200 కోట్లు పైన 100 రూములు, ఏసీ ఫంక్షన్ హాల్స్. మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీలో పోతారా? ఉమ్మడి జిల్లా మొత్తం అడిగి వస్తారు. దాదాపు 200 కోట్ల వరకు టెండర్ అయ్యండి. ఎక్కడ కూడా బడ్జెట్ పైసలు వచ్చి బ్యాంకులో పెట్టరు, పని కొద్ది బిల్ చేస్తారు అంతే. టెండర్ అయిందంటే సాంకేతికంగా అన్ని ఉంటాయి. ఆ రూపే పైన దృష్టి పెట్టండి. 120 కోట్లతో మైనారిటీ స్కూల్ ల్యాండ్ అలాట్మెంట్ అయింది, స్లాబ్లు పడ్డాయి, అది కంప్లీట్ అయ్యి ప్లాన్ చేయండి. గురుకులాలు అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరు చదువుకున్న గురుకులాల మీద దృష్టి పెట్టండి. శాంక్షన్ అయినవి అంత పెద్ద హాస్పిటల్ కట్టినాము, ప్లాస్టింగ్ చేసినాం, ఇప్పటివరకు కలర్ చేసిండు. దాదాపు 500 కోట్ల పనులు టెండర్ ఇవ్వాల. ఎక్విప్మెంట్స్ అన్ని కూడా కొత్తయి. పుట్టి బిల్డింగ్ ఇనాగరేషన్ చేస్తే కాదు, 570 కోట్ల ప్రతిపాదనలు, మొత్తం 3D ఆపరేషన్స్, 8 ఆపరేషన్ థియేటర్స్ అన్ని ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టండి. అది అన్ని జిల్లాల వచ్చి ఆడ చూయించుకుంటారు. పక్కన పెద్ద టూరిజం హోటల్, అది 3 ఎకరాల్లో 400-500 రూములు. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు ఉండడానికి ధీటైనటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ అని చెప్పి చేసినాం. అది ఇప్పటికే లీజుకి ఇచ్చారు, 100 ఏళ్ళు లీజు తీసుకోవడానికి పుకారు లేపారు. అట్లే ఇప్పుడు బేస్మెంట్లు పడి ఉన్నాయి, సెల్లార్ వేసింది అంతే. 2 ఏళ్ల నుంచి ఆ సెల్లార్ పైకి కదులుతలేదు. ఉన్న సీట్లు తుప్పు పట్టి ఖరాబ్ అయిపోతాయి. ఖరాబ్ అయి మళ్ళీ ఏమిటి పనికిరా కూడా అవుతుంది. అది జిల్లా హెడ్ క్వార్టర్ అంటే ప్రతి ఒక్కరు వస్తారు. అడిగి ప్రతి జిల్లా నుంచి, ప్రతి కాన్స్టిట్యూన్సీ ఇక్కడ వస్తారు. పెద్ద కన్వెన్షన్ సెంటర్ అది. ఇంటర్నేషనల్ ఏమైనా బిజినెస్ కావాలి ఇక్కడ అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తే చూస్తారు. 3 స్టార్ హోటల్, మన్నెంకొండ దగ్గర పెద్ద హోటల్, అది స్లాబ్ వేసి పెట్టాం. దాని మీద దృష్టి పెట్టి చేయండి. ఉట్టిగా ఎందుకు ఎవరి మీద ఎవరు అనుకుంటే కాదు, మన జిల్లాని మనం డెవలప్ చేసుకోవాలంటే సమయం వచ్చింది మీకు, మీరు చేయండి. ఇవాళ మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకటేశ్వర రెడ్డి గారు, మేము ముగ్గురు కలిసి ఏర్పాటు చేస్తాం. ఆ డబ్బులన్నీ కూడా అందులో పోతున్నాయి, గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నాయి. ఇలా 40 కోట్లు ఇలా ఖర్చు పెట్టుకుంటారంటే ఆ రోజు మేము ఏర్పాటు చేసి కష్టపడి ఒక లెవెల్ తెచ్చినందుకు 2-3 ఏళ్ల తర్వాత స్టీమ్ లైన్ అయింది. కొత్తగా ఏర్పడినప్పుడు మాకు ఇబ్బందులు ఉండే. కొత్త జిల్లా హెడ్ క్వార్టర్ అని లక్ష్మీరెడ్డి గారు రిక్వెస్ట్ చేసి నేను అడుక్కొని జిల్లా హెడ్ క్వార్టర్ ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది, జిల్లా హెడ్ క్వార్టర్ లాగా పెద్ద టౌన్ కనపడాలి, మొట్టమొదటిగా నేను మహబూబ్నగర్ లా ఏర్పాటు చేసుకుంటా అని చెప్పి అడుక్కొని, దండం పెట్టి అడుక్కొని, ఎక్కువ నిధులు పెట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ హైదరాబాద్ లెవెల్ చెట్లు కానీ, డివైడర్స్ కానీ, లైట్లు కానీ అవన్నీ నేను ఏర్పాటు చేసిన. కొత్తగా ఏర్పడ్డ అర్బన్ డెవలప్మెంట్ కనుక మరి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి వచ్చినా ఉండేది జడ్చర్లోనే కదా, దేవరకర్రలోనే కదా అని అంటే వాళ్ళు కూడా పెద్ద మంది చేసుకుని వాళ్ళ రకరకాలుగా ఇచ్చేస్తే కూడా నా మాట నమ్మి ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ చేసి వాళ్ళ పెద్ద మనసుతో నేను ఇక్కడ ఒక లెవెల్ టౌన్ అంటే టౌన్ లా కనిపించేటట్టు నిద్రపోయి రైతులు లేస్తే చూడగానే హైదరాబాద్ వచ్చినామా అనే సందర్భం. ఇక్కడ వచ్చి చాలా మంది కూడా ఏడ దిగాల్లో
మాకు అర్థమైతే లేదు, అంత మారిపోయిందనే టైప్ లో చేస్తుంది. అవన్నీ డబ్బులు గవర్నమెంట్ లో వేయటం. ఇప్పుడు 340 కోట్ల నిధులు 3 కాన్స్టిట్యూన్స్ లో ఖర్చు పెట్టుకుంటారంటే వాళ్ళు మేము ఏర్పాటు చేసినందుకే కదా. ఇలా నారాయణపేట కూడా అర్బన్ డెవలప్మెంట్ అయింది, మరి అక్కడ కొడంగల్ కూడా అర్బన్ డెవలప్మెంట్ అంతా చేసింది. అవి ఎవరు 3 ఏళ్ళు అవుతుంది అన్ని సెట్ అయ్యేవారు. మేము అలా ఏర్పాటు చేసి ఒక లెవెల్ తెచ్చినందుకు ఇలా మీరు అవన్నీ కూడా ఖర్చు పెట్టగలుగుతున్నారు. పెద్ద మెడికల్ కాలేజ్, మొత్తం మెడికల్ కాలేజ్ తెచ్చినాం. 300 కోట్లతో అండర్ గ్రౌండ్ టెండర్లు కూడా పిలిచినాం. మొత్తం ఎస్టిమేషన్ 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల కింద నుంచి 4-5 ఏళ్ల నుంచి మేము దాన్ని ఎస్టిమేషన్స్, లైనింగ్, లెవెల్స్, ఎస్టీపీలు అన్ని చేయించినాము. ఇవాళ ఇస్తే దాని రేపు స్టార్ట్ కాదు. 3 ఏళ్ల శ్రమతో అది రెడీ అయిన తర్వాత ఎలక్షన్ల కన్నా ముందు అది టెండర్ పిలిచినాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అట్లే భూత్పూర్ నుంచి చించల్ వరకు రోడ్డు అవన్నీ ప్రారంభించినాం. ఇక్కడ కూడా అర్బన్ డెవలప్మెంట్ బాబు నగర్ లో కూడా పెట్టుకోగలుగుతున్నారు. ఆయన మేము అర్బన్ డెవలప్మెంట్ చేసినప్పుడు ట్యాక్స్లు ఎక్కువ పెరుగుతాయని రకరకాలుగా పుకార్లు ఇచ్చింది, పెరగవని చెప్పి. అదేవిధంగా జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ అనేది కూడా ఒక రోజులో కాదు, సంవత్సరము అన్ని ప్రతిపాదనలు పంపి కౌన్సిల్ రెజల్యూషన్ చేసి చివరిగా సెక్రటరియట్ లో సీఎం పీఎస్ లో ఉంటది. ఇలా జియో ఇష్యూ అయింది. దాంతో పాటు 500 కోట్ల ఫైల్ కూడా ఉంది మున్సిపల్ కార్పొరేషన్ మహబూబ్నగర్. కార్పొరేషన్ తో పాటు 500 కోట్ల నిధులతో జియో ఇద్దాం అనుకున్నాం. తొందరగా ప్రయత్నం చేయండి, అది కూడా చేయండి. మీ హయాంలో మీరు మంచి చేయండి, మా హయాంలో మేము చేసినాం. మంచి చేసినామా చెడు చేసినామా భగవంతుని తెలుసు, ప్రజలకు తెలుసు. మీరు చేయండి మంచిగా. మీరు చేస్తే మేము కూడా అందరం కూడా బాగా చేసారని చెప్తాము. ఇలా ఏం జరగలేదు 10 సంవత్సరాలంటే ఇలా ఏ ఊర్లో పోయి అడగండి, ఒక రైతును పోయి అడగండి, ఏం చేయలేదు మేమే బాగా చేస్తామని. ఇట్లా కాదు, మీరు అనడం, మేము మిమ్మల్ని కాదు. అన్ని జిల్లాల స్వరూపం వేరు, మన మహబూబ్నగర్ జిల్లా వేరు. అత్యంత పేదరికమైన జిల్లా ఇది, వ్యవసాయ జిల్లా ఇది, దారుణంగా నష్టపోయినటువంటి జిల్లా ఇది. మరి మీరు కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి తొందరగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు టెండర్ పిలిపించినట్లయితే మనం జిల్లాకు మంచిగా ఉంటుంది. మా హయాంలో ఇష్యూ అయిన జీవోలు అవన్నీ కూడా తీసి ఇమ్మీడియట్ గా మీరు దాన్ని కంప్లీట్ చేస్తే, మీరు ప్రారంభించిన కేఎల్ఐ కావచ్చు, ఎట్టెప్పాడు కావచ్చు, చాలా ప్రాజెక్టులు మీరు ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము కంప్లీట్ చేసినాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ స్టార్ట్ చేసింది, మేము కంప్లీట్ చేసినామని చెప్తాం. మీరు కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయండి, వాళ్ళు ప్రారంభించింది కంప్లీట్ చేసినామని చెప్తాం. ఇప్పుడు ఏవైతే మిగిలిపోయినాయో మక్తల్లో కానీ, నారాయణపేటలో కానీ, జడ్చర్లో కానీ, దేవరకర్లో కానీ, అదేవిధంగా షాద్నగర్లో కానీ, మీరు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కానీ మిగిలిపోయిన జాబితా తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం తప్ప కాదు. అది ఎవరి మీద ఎవరు మాట్లాడుకుంటే కాదు. అది దయచేసి యూరియాని కూడా, యూరియా కొరత కూడా మళ్ళీ నెక్స్ట్ అవసరం పడుతుంది. యూరియా కూడా రైతులకు కష్టం కాకుండా చూడండి అని చెప్పి మరి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు వచ్చినటువంటి మా మిత్రులందరికీ, మా అన్న తమ్ముళ్ళందరికీ కృతజ్ఞతలు. తల్లి తండ్రి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు చాలా అదృష్టవంతులు. దైవం ఎక్కడూ లేదు, తల్లిదండ్రులనే ఉంది. కనుక పోయిన వాళ్ళని స్మరించుకోవడానికి ఏదైనా మంచి దాన ధర్మ కార్యక్రమాలు చేయండి. ఉంటే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని ఎట్లున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మరి దైవానికి, తల్లిదండ్రులకు ఇచ్చిన దైవం ఎక్కడ లేదు అని చెప్పి, ప్లస్ ఇంకా ఇందిరమ్మ ఇండ్లు అని అన్నారు, వచ్చేసి అవి కూడా తొందరగా కంప్లీట్ చేయించండి. థ్యాంక్ యూ. ఆరోగ్యశ్రీ